ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరిగిన మ్యాచ్ నిజంగానా భూతో నా భవిష్యత్. జైపూర్లో జరిగిన ఈ మ్యాచ్లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ హైలైట్స్ మన తెలంగాణ యాసలో చెప్పుకుంటే ఇట్లుంటుంది. తొలి ఇన్నింగ్స్ రాజస్థాన్ రాయల్స్ విధ్వంసం. మొదట టాస్ గెలిచిన మన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం గ్రౌండ్లో పూనకం వచ్చినట్టు ఆడాడు. కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులు చేసి సెంచరీ కొట్టేసిండు. ఇందులో 12 స్పీకర్లు ఉన్నాయంటే నమ్ముతారా? అసలు బౌలర్లను ఊచకోత కోసి పాడేశాడు. చివర్లో ధ్రువ్ జురేల్ 51 కూడా తొడవడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 228/6 భారీ స్కోర్ చేసింది. మన బౌలర్లో కమిన్స్ కొంచెం కంట్రోల్ చేసిన మిగతా వాళ్లకు చుక్కలు కనిపించాయి. సెకండ్ ఇన్నింగ్స్ సన్ రైజర్స్ సింహగర్జన 229 పరుగుల భారీ లక్ష్యం చూసి అందరూ మ్యాచ్ అయిపోయింది అనుకున్నారు. కానీ మన హైదరాబాద్ నవాబులు తగ్గేదేలే అన్నట్టు బరిలోకి దిగారు. ఇషాన్ కిషాన్ ఊపు. ఇషాన్ కిషాన్ ఈరోజు అసలైన పవర్ ప్లే అంటే ఏందో చూపించుండు. 31 బంతుల్లో 74 రన్స్ అంటే బంతి పడడమే ఆలస్యం. అది బౌండరీ అవతలే ఉంటుందో. మన అభిషేక్ శర్మ కూడా తక్కువ తినలేదు. 29 బంతుల్లో 57 పరుగులు చేసి బేస్ గట్టిగా వేశాడు. వీళ్ళిద్దరూ కలిసి పవర్ ప్లేలోనూ స్కోర్ను 100 దాటించారు. చివరి ట్విస్ట్లు మధ్యలో జోఫ్రా ఆర్చర్ వచ్చి వికెట్లు తీస్తుంటే మ్యాచ్ కొంచెం టెన్షన్ పెట్టింది. కానీ మన తెలంగాణ పౌరుడు నితీష్ కుమార్ రెడ్డి 36 మరియు క్లాస్ను ఇద్దరూ కలిసి బౌండరీల వర్షం కురిపించాడు. నితీష్ రెడ్డి కేవలం 18 బంతుల్లోనే 36 రన్స్ కొట్టి మ్యాచ్ని మన వైపు తిప్పేశాడు. చివరికి ఇంకా 9 బంతులు మిగిలిన ఉండగానే సన్ రైజర్స్ 229/5 స్కోర్ చేసి 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు. మన నితీష్ రెడ్డి ఆటకు జైపూర్ స్టేడియం షేక్ అయిపోయింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ దూసుకుపోతుంది. ఈ మ్యాచ్ చూసినంత చూడనోడికి గంపెడు కష్టం. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.